సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 396వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మనొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. మామూలుగా ఎవరున్నా బోధన వృత్తిలో ఉన్నారనుకోండి, అంటే టీచర్గా కానీ, లెక్చరర్గా కానీ, ప్రొఫెసర్గా కానీ, రీడర్గా కానీ ఉంటారు కదా. ఈ విధంగా ఈ చదువు చెప్పేటువంటి ఈ యొక్క జాబ్లో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ పిల్లలకి సపోజ్ ఎవరైనా ఫిజిక్స్ ప్రొఫెసర్, ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నారండి, వాళ్ళ పిల్లలకి ఫిజిక్స్ ట్యూషన్ చెప్పాలి అంటే ఫీజు తీసుకుంటారా, తీసుకోరా? వాళ్ళ సొంత పిల్లలకి ఫీజు తీసుకోరు కదా. ఎక్కడైనా కూడా జరగదు. ఏమండి, వాళ్ళు అక్కడ ఏమన్నా లా కాలేజీలో ప్రొఫెసర్ అయినా వాళ్ళ పిల్లలకి లాయర్గా లా చదువుతుంటే ఫ్రీగానే చెప్తారు. అదేవిధంగా ఇది భౌతికం అన్నమాట. భౌతికములో భౌతిక తండ్రి తనకున్నటువంటి పరిజ్ఞానాన్ని పిల్లలకు ఫ్రీగా ఇస్తారు. ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుందండి. ఏమిటండి ఆ ఫార్ములా? భగవంతుడు ఒక్కరే, వారు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. అందుకనే పరమపిత పరమాత్మ అని చెప్పాము. సో పరమాత్మ విశ్వాత్మలందరికీ తండ్రి అని 9వ అధ్యాయం 17వ శ్లోకం, పితాహమస్య జగతః పితాసి లోకస్య చరాచరస్య 9, 17, 11, 43. సో ఇది చాలా స్పష్టంగా భగవంతుడు నిర్ధారించినటువంటి సంబంధము. తండ్రి బిడ్డలు, 850 కోట్ల మంది బిడ్డలు ఆత్మరూపంలో. తండ్రి పరమాత్మ, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. వారినే భగవంతుడు అంటారు. వారే భగవద్గీతను చెప్పారు. భగవంతుడు భగవంతుడు అని ఎవరినంటారో, ఈశ్వరుడు అని ఎవరినంటారో, పరమాత్మ అని ఎవరినంటారో, నిరాకార జ్యోతి స్వరూపంగా ఎవరి గురించి భగవద్గీతలో ఆ విధంగా వర్ణించబడిందో వారే, వారి పిల్లలం మనం అందరం కూడా. ఇప్పుడు వారు సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం తెలిసిన వాళ్ళు. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున 10వ అధ్యాయంలోని 32వ శ్లోకము. అహమాదిశ్చ మధ్యంత అంత ఏవచారి గీతలో కూడా ఉంది. అహమాత్మ గుడాకేశ అని అందులో. అంటే చాలా స్పష్టంగా చెప్పాడు, ఎక్కడ డౌట్ఫుల్ గా చెప్పలేదు. ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము నాకు మాత్రమే తెలుసును. దానిని ఏమంటున్నాడు? ఆది మధ్య అంతిమం అంటే అది శరీరం యొక్క జ్ఞానము కాదండి. శరీరం అనేది ఏంటి? ఒక జన్మలో తీసుకుంటాం ఆ శరీరాన్ని, అది మరణము అంటాము, దాన్ని అక్కడే కాల్చేస్తారు, అక్కడతో క్లోజ్ అయిపోతుంది. ఆది మధ్య అంతిమంలో తిరగాలి అంటే అది కంపల్సరీగా ఆత్మజ్ఞానము. అర్థమైందండి. అందుకని ఆధ్యాత్మిక జ్ఞానములో మనం 4 ముఖ్య విషయాలు తెలుసుకుంటున్నాము. ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, అదేవిధంగా కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతం. ఈ 4 తెలుసుకుంటున్నాం. దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము తెలిసిన పరమాత్మ తండ్రి పిల్లలకి ఉచితంగా ఇస్తారా, లేక ఫీజు తీసుకుంటారా? ఆలోచించండి. ఇదే ఫార్ములా ధార్మికంలో ఏం జరుగుతుంది, భౌతికము ఈ వరల్డ్లీ ప్రపంచంలో ఏం జరుగుతుంది అదే జరుగుతుంది. ఇక్కడ కూడా ఫ్రీగానే చెప్తాడు. ఎక్కడైతే ఫ్రీగా చెప్పడం లేదో గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న సీక్రెట్ చెప్తాను మీకు. ఎక్కడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము పేరు మీద, లేకపోతే ధార్మిక విషయాల మీద ప్రవచనాల రూపంలో ఎవరైతే ఫీజు తీసుకుంటున్నారో వర్తమాన సమయంలో వాళ్ళు తండ్రి బిడ్డల సంబంధాన్ని చెప్పలేరు. అర్థమైందండి. తండ్రి బిడ్డల సంబంధం ఎప్పుడు కూడా ఫ్రీగానే దొరకాలి. తండ్రి బిడ్డల సంబంధం కాకుండా ఇతరత్ర మనకి జ్ఞానం, ధార్మిక శాస్త్రాల జ్ఞానం చెప్తారు, భాగవత పురాణము, వ్యవహారం అన్ని చెప్తారు. కానీ తండ్రి బిడ్డల జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము. ఆత్మ పరమాత్మ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా కలిసేటువంటి జ్ఞానము. ఇది మనుషులు చెప్పలేరు. అందుకని మనుషులు చెప్పేటువంటి జ్ఞానానికి ఫీజు ఉంటుంది. మనకు తెలుసో తెలియదో ఫీజు తీసుకుంటారు.
అర్థమైందండి. కానీ భగవంతుడు ఏమి తీసుకోడండి, ఫ్రీ. ఇక్కడ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తండ్రి పిల్లలకు చెప్తున్నటువంటి జ్ఞానానికి ఎటువంటి ఫీజు లేదు. ఈ రాజయోగ శిక్షణా కేంద్రాల్లో కూడా అర్థమైంది. ప్రపంచం మొత్తం మీద యావత్ ప్రపంచంలో 140 దేశాలలో ఉన్నటువంటి శిక్షణా కేంద్రాల్లో ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని పొందొచ్చు. అర్థమైందండి. ఎవరు కూడా మిమ్మల్ని ఫీజు అడగరు, పూర్తిగా ఉచితము. ఈ ఒక్క ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అంశం కింద మనం యక్ష ప్రశ్న. యక్ష ప్రశ్నల్లో 39వ ప్రశ్న అండి. గత 39 ఎపిసోడ్స్ లో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క యక్ష ప్రశ్న చర్చించుకుంటూ ఉన్నాము. ఈ యక్ష ప్రశ్న 39వ ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటంటే, కిం తేజ, కిం తేజ అంటే ఏది తేజస్సు, ఏది ప్రకాశము. తేజస్సు అంటే ప్రకాశం. ప్రకాశం దేన్ని అంటారు? ప్రకాశము. యుధిష్ఠిరుడి సమాధానము ఏమంటాడు? అన్ని ఏ విధంగా చెప్తున్నాడు? అన్ని కూడా ఆత్మకు సంబంధించిన విషయమే చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అదే చెప్తాడు, మిగతా అన్ని కూడా అవే చెప్తాడు, ఇక వేరే ఉండదు. యుధిష్ఠిరుడి సమాధానం ఏంటండి? సత్యమే తేజస్సు అన్నాడు. సత్యము. అర్థమైందండి. ఈ రోజున వర్తమానములో సత్యము వధా ధర్మము చరా, ఇది జరుగుతూ ఉంది. సత్యాన్ని మనం కరెక్ట్ గా సత్యంగా సత్య హరిశ్చంద్రుడిలా ఉండేవాళ్ళు ఎక్కడో కొద్ది కనబడతారు మీకు. అసత్య మార్గంలో నడిచే వాళ్ళే చాలా మంది ఉంటారు. అసత్య మార్గంలో నడిచేవాడు ఇంకో విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే అసతోమా సద్గమయ అంటారు. అంటే ఏంటి? భగవంతుడి ముందు చెప్తారు, నేను అసత్య మార్గంలో నడుస్తున్నాను తండ్రి, నన్ను సత్య మార్గంలో పెట్టు తండ్రి అంటారు. ఆ భగవంతుడు సత్యమైన భగవంతునే మనకు వచ్చినప్పటికీ కూడా, సత్యమే చెబుతున్నప్పటికీ కూడా, ఎందులో ఉంది ఆ సత్య జ్ఞానము, ఏ కోణంలో అర్థం చేసుకుంటే సత్యం తెలుస్తుంది అని విషయం చెప్పినప్పటికీ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విస్మరిస్తారు, తేలికగా తీసుకుంటారు. ఎందుకు తేలికగా తీసుకుంటారు? ಹೆಚ್ಚು మంది, అత్యధిక సంఖ్యలో మనుషులు తేలికగా ఎందుకు తీసుకుంటారంటే, గీతలోని 7వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడే చాలా స్పష్టంగా ఏం చెప్పాడండి? అథారిటీతో ఏం చెప్పాడు? కొద్ది మంది మాత్రమే ఈ యొక్క ప్రయత్నము చేస్తారు, అందువల్ల మిగతా వాళ్ళంతా లైట్గా తీసుకుని వదిలేస్తారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమే తేజస్సు అంటున్నాడు. సత్యము నుండే నిజమైన ప్రకాశం ఉద్భవిస్తుంది. ఎందుకు నిజమైన ప్రకాశం సత్యము నుండి ఎందుకు ఉద్భవిస్తుంది? ఎందువల్లంటే పరమాత్మ సత్యము కాబట్టి. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. అర్థమైందండి. అందుకన్నమాట తేజ అంటే ప్రకాశము, కాంతి, శక్తి, దివ్య వెలుగు, ఇదంతా చెప్పారు. నిజంగా ప్రకాశము అనిపించుకునేది ఏది? నెక్స్ట్ సాధారణ అర్థం అంటే బాహ్య దృష్టితో మనం చూసుకున్నట్లయితే మనము సూర్యకాంతి ప్రకాశము, అగ్ని ప్రకాశము, విద్యుత్ వెలుగు ప్రకాశం, ఈ ట్యూబ్లైట్ బల్బులు వెలుగు చేసుకుంటున్నాం కదా. అదేవిధంగా శక్తి అన్నాడు కదంటే శారీరక బలము, ఇవన్నీ తేజస్సు అని అనుకుంటాం. కానీ ఇవన్నీ భౌతిక ప్రకాశాలు మాత్రమే. వీటికి క్షయ ఉంది, కాలముతో తగ్గిపోతాయి. కాలముతో తగ్గిపోతాయి. చూసారా? పగలంతా సూర్యుడు ఉంటాడు, పర్మనెంట్ గా ఉంటాడా? మళ్ళీ రాత్రి వచ్చి చీకటి అయిపోతుంది, ఇంకెక్కడో వెలుగునిస్తాడు. అలాగా ఇది పర్మనెంట్ కాదు. అర్థమైందండి. ఈ వెలుగు పర్మనెంట్ గా ఉండదు. వీటికి క్షయ అంటే వినాశనం ఉంటుంది, కాలముతో తగ్గిపోతాయి. అందుకని యుధిష్ఠిరుడు ఏం చెప్తున్నాడండి? బయట కనిపించే వెలుగు కాదు, లోపల ఉన్న సత్యమే నిజమైన తేజస్సు. ఎందుకంటే అసత్యము చీకటిని పెంచుతుంది, అసత్యము చీకటిని పెంచుతుంది. సత్యము స్పష్టతను, ధైర్యాన్ని, శాంతిని ఇస్తుంది. సత్యవంతుని ముఖములో ప్రత్యేకమైన ప్రకాశము ఉంటుంది. అందుకే సత్యము తేజస్సు. ఆధ్యాత్మిక దృష్టిలో సత్యము తేజస్సు అంటే ఏంటంటే, ఆత్మిక తేజస్సు అంటే ఏమిటి? ఆత్మస్మృతి అంటే ఏం చేస్తుంది? ఆత్మ శుద్ధి చేస్తుందంట. సత్యస్థితి, ఆత్మస్మృతి, శుద్ధి, సత్యస్థితి. పరమాత్మ స్మృతి ద్వారా వచ్చిన అంతర్గత వెలుగు శరీరానికి దీపము. అంతర్గత వెలుగు అనమాట. ఆత్మస్మృతి అంటే శుద్ధి, సత్యస్థితి, పరమాత్మ స్మృతి ద్వారా వచ్చిన అంతర్గత వెలుగు. తర్వాత శరీరానికి ఏంటి? దీపం అవసరము. ఆత్మకు శరీరానికి ఏ విధంగా అయితే దీపం అవసరమో ఆత్మకు సత్యం అవసరం అంట. ఆత్మకు సత్యం కోరుకుంటుంది, ఎందుకంటే ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము. అర్థమైందండి. సో సత్యం కోరుకుంటుంది. అసత్యంలో వెళ్ళిపోతుంటే టెన్షన్, స్ట్రెస్, రోగాలు, సమస్యలు, గొడవలు వస్తాయి.
ఆత్మ సత్యములో నిలబడినప్పుడు దైవిక ప్రకాశము స్వయముగా వెలుగుతుంది. ఇక్కడ గీతలో ఒకసారి అనుసంధానం చేస్తూ 10వ అధ్యాయంలోని 11వ శ్లోకం ఇచ్చాడు. 10వ అధ్యాయంలోని 11వ శ్లోకం ఏమిచ్చాడు? అది తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత అంటాడు. అర్థమైందండి? ఆ యొక్క ఆత్మ జ్యోతిని వెలిగిస్తుంది అంట. అర్థమైందండి? దేవుడు భగవంతుడు జ్ఞానదీపముతో అజ్ఞాన చీకటిని తొలగిస్తుంది. నాశయామి ఆత్మభావస్తు అన్నట్టు చూసా. ఆత్మలో జన్మ జన్మలుగా పేరుకున్నటువంటి ఈ తమో ప్రధాన సంస్కారాలని ఈ యొక్క ఈ యొక్క 3వ రకమైన తమో సంస్కారాలని, కుళ్ళు సంస్కారాలని ఈ యొక్క జ్ఞానము కడిగేస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ ఈ జ్యోతి అనేది, ఈ వెలుగు అనేది, జ్ఞాన దీపం అనేది చాలా ఇంపార్టెంట్. జ్ఞాన దీపేన భాస్వత అంటాడు. సో ఆ జ్ఞానమే సత్యము, ఆ సత్యమే తేజస్సు అన్నాడు. అయిపోయింది. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయండి, చెప్పేస్తే మరొక అంశానికి వెళదాము. అబద్ధము చెప్పే వ్యక్తి భయము, వాడు అబద్ధం చెప్పే వ్యక్తి ఎలా ఉంటాడండి? భయంతో ఉంటాడు, అస్థిరతతో ఉంటాడు. స్థిరంగా ఉండదని కాన్స్టెంట్ గా హ్యాపీగా ఉండడు. ఏదో అనుకున్నది జరిగితే హ్యాపీగా ఉంటాడు, లేకపోతే టెన్షన్లోకి వస్తాడు. భయంతో ఉంటాడు. బాగా డబ్బున్న వాడు కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడా, సిబిఐ రేడ్ చేస్తాడా, భూకంపం వచ్చి వెళ్ళిపోతుందా? ఆ మధ్య హైకోర్టు జడ్జి గారింట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మొత్తం అక్కడంతా కూడా ఎక్కడి నుంచి అల్మారాలోంచి అన్ని నోట్ల కట్టలు పడ్డాయని ఏదో పేపర్లో వచ్చింది. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. దాచుకున్న వాడికి ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు ఎవడు చూస్తాడు, వాడు వాచ్మెన్ చూస్తాడా, ఇంట్లో పిల్లలు చూస్తారా, భార్య చూస్తుందా, నేను వెళ్ళినప్పుడు తీసేస్తారా, ఇవన్నీ భయం వేస్తుంది. వక్ర మార్గంలో చెప్పుకున్న వాడికి ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సత్యము చెప్పే వ్యక్తి నిశ్చయత, శాంతి, ధైర్యము. సత్యము చెప్పే వ్యక్తి నిశ్చయత, శాంతి, ధైర్యము. సత్యంలో నిలబడిన వాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెలుగులోనే ఉంటాడు. వెలుగులోనే అంటే కంప్లీట్ నాలెడ్జబుల్ గా ఉంటాడనమాట. జ్ఞాన ప్రకాశంలో ఉంటాడు. ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే పరమాత్మ తోడును పెట్టుకుంటాడు. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ పరమాత్మ యొక్క తోడు ఉంటుంది. సంక్షిప్తంగా ఏం చెప్తున్నాడు? భౌతిక వెలుగు తాత్కాలికము. ఆఖరి మహావాక్యం అండి. భౌతిక వెలుగు తాత్కాలికము, శరీర శక్తి క్షయవంతము, సత్యము నుండే వచ్చే ఆత్మిక వెలుగు శాశ్వతము. అందుకే యుధిష్ఠిరుని సమాధానము సత్యమే తేజస్సు. ఇక్కడితో మనం 39 మనం ఆపేద్దామండి. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి విషయము, నాకు ఎందుకనో కానీ 3వ అధ్యాయం 32వ శ్లోకం మనం చర్చించుకున్నాం, గత 3 ఎపిసోడ్స్ క్రితం చర్చించుకున్నాం. అక్కడి నుంచి ఈ విషయాన్ని నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సర్వజ్ఞాన విమూఢ అన్నాడు. అక్కడ సర్వజ్ఞాన విమూఢ ఎందుకన్నాడు? సంపూర్ణ జ్ఞానము కూడా మన దగ్గర ఉన్నా కూడా నీవు మూర్ఖుడివి, నీవు అజ్ఞానివి అని భగవంతుడే ఒక కుండ బద్దలు కొట్టినట్లుగా ఒక ముద్ర వేయటం జరిగింది. దీనికే మనము ఉపనిషత్తుల్లో కూడా దీన్ని సంపూర్ణంగా సమర్థించి గత 2-3 ఎపిసోడ్స్ లో మనము ఉపనిషత్తులో గత 2 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాం. అందులో ఏం చెప్పడం జరిగింది? ముఖ్యంగా అజ్ఞానములో ఉన్నవాడంటే జ్ఞాన నేత్రము తెరవనివాడు, అంటే అంధుడు కింద పోల్చాడు. ఒక అంధుడు, ఒక అజ్ఞాని వేరొక అజ్ఞానికి ఇంకో అంధుడికి ఎలా దారి చూపిస్తాడు? ఏం దారి చూపించాలి? సంస్కార పరివర్తన దారి చూపించాలి. అర్థమైందండి? సంస్కార పరివర్తన జరిగితే గాని రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో ఎంట్రీ లేదు, స్వర్గములోకి వెళ్ళలేడు. ఇది ఒక ఫార్ములా, ఇది ఒక సైన్స్, ఇది ఒక విద్య, రాజవిద్య. అర్థమైందండి? సో ఈ విద్య ప్రకారంగా సంస్కార పరివర్తన, శరీరం విడిచిపెట్టే ముందర, ఇది ఆఖరి జన్మ అన్నాడు, ఈ శరీరం విడిచిపెట్టే ముందర నీవు సంస్కార పరివర్తన సాత్వికంగా తయారు చేసుకుంటే నీవు రాబోయేటువంటి సత్యయుగంలోకి వెళతావు. సత్యయుగం వస్తుందా రాదా అని సంగతిగా మనం ఇప్పుడు సంస్కార పరివర్తన చేసుకోవడానికి సమయం లేదు. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? సత్యం వస్తుంది, వచ్చిన టైంలో వస్తుంది. మనం సంస్కార పరివర్తన చేసుకుని రెడీగా ఉన్నామా? లేము కదా. అందుకని అది భగవంతుడు మనకేం చెప్పాడు? ఒక మూఢుడు ఇంకొక మూఢుడిని జ్ఞానిగా మార్చలేడు. ఒక మూఢుడు, ఒక అంధుడు ఇంకొక అంధుడికి వెలుగు చూపించలేడు. ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానికి జ్ఞానిగా మార్చలేడు, పరివర్తన చెయ్యలేడు. సో అదే అర్థాన్ని మనకి
అంటే ఇక ముఖ్యంగా మనకి ఏం తెలుస్తోందండి దీన్ని బట్టి మన చర్చలో గత 3 ఎపిసోడ్స్ నుంచి చర్చించుకున్న విషయంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటే ఒక్క విషయాన్ని ఆ ఉపనిషత్తులు ఉన్నటువంటి ఈ యొక్క మంత్రాలు అంటున్నారు కదా, ఈ మంత్రాలు మనకు సమర్థిస్తున్నాయి. ఏంటండి? ఆత్మ నిత్యము, ఆత్మ శాశ్వతము, శరీరము అశాశ్వతము. ఈ శరీరాన్ని పట్టుకుని మీరు కూర్చున్నంత వరకు మీరు అశాంతి, దుఃఖము, అలజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు ఉంటాయి. పోవండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆత్మనిత్యము. ఆత్మిక స్థితిలో వచ్చేనంటే సదాకాలికంగా నేను సుఖంగా, శాంతిగా, ఆనందంగా, ప్రేమగా, మంచిగా, ఆరోగ్యంగా ఉంటాను. టెన్షన్స్ నుంచి పర్మనెంట్ గా నేను దూరం అవుతాను. టెన్షన్ నుంచి దూరం అవ్వాలంటే ముందు మనం ఏం చేయాలి? అటెన్షన్ పెట్టాలి. దేని మీద అటెన్షన్ పెట్టాలి? నేను ఎవరిని అన్న దాని మీద అటెన్షన్ పెట్టాలి. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, మరి ఉదాహరణకి ఒక 4 శ్లోకాలు కూడా ఇచ్చాడు ఇందులో. ఏమని ఇచ్చాడు ఇక్కడ? శరీరం అంటే ఏంటంటే త్రిగుణాలలో బంధింపబడి ఉంటుంది. మీకు ముందు బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తున్నాను, తర్వాత మీకు శ్లోకం ఈజీగా అర్థమవుద్ది. మంత్రము నేను చెప్పబోయే మంత్రము బృహదారణ్యక ఉపనిషత్తులో 2.4.5. అర్థమైందండి? కొంచెం పెద్ద మంత్రం, ఒక 7-8 పంక్తులు ఉన్నాయి దాంట్లో. అందుకని మేము తయారు చేస్తున్నాను. ఆత్మ అవినాశి అని భగవద్గీత చెప్పింది. భగవద్గీత సర్వశాస్త్రాలకి శిరోమణి భగవద్గీత చెప్పుకున్నాము. ఏ శాస్త్రమైనా మీరు తీసుకోండి, మీకు ఆత్మజ్ఞానమే ఉండాలి. కానీ అక్కడ నువ్వు శరీరం అయ్యా, ఆత్మ కాదు, శరీర భ్రాంతిలోనే ఉండు, కుళ్ళు పనులు చేసుకో, విషయ వికారాల వలయంలోనే తిరుగు, టెన్షన్లోనే ఉండు, ఏం పర్వాలేదు, ఒక 5 నిమిషాలు పూజ చేసుకో, లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఎక్కడికన్నా తీర్థయాత్రకు వెళ్ళు, లేదా వారంకి ఒకసారి గుడికి వెళ్ళు, నీకు పర్వాలేదు, అప్పుడప్పుడు ప్రవచనాలు వింటూ ఉండు, నీకు పర్వాలేదు, స్వర్గంలో నీకు సీట్ వస్తుంది. ఎవరు చెప్పారండి? ఇది ఎక్కడా లేదు. ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని ఈ ఉపనిషత్తులు ఎండగడుతోంది అందరినీ కూడా. ఒక మూర్ఖుడు ఇంకొక మూర్ఖుడిని తెలివైన వాడుగా చేయగలడా? ఒక అంధుడు ఇంకొక అంధుడిని జ్ఞాన వెలుగుని ప్రసరింప చేయగలగడా? సన్మార్గంలో నడిపించగలడా? ఇక్కడ ఆత్మ మీద 4 శ్లోకాలు ఇచ్చాడు. శరీరం అనేది త్రిగుణాలలోకి వస్తోంది. ఆత్మ త్రిగుణాతీత స్థితిలోకి వెళ్ళాలి. వెళ్లేందుకే భగవంతుడు జ్ఞానం చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో 45వ శ్లోకము. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఆ ఒక్క వాక్యం చాలండి. త్రైగుణ్య విషయ వేదాలు ఏం చెప్తున్నాయి? నిన్ను త్రిగుణాలలోకి తీసుకొని వెళ్తాయి, శరీరం వరకే చూపిస్తాయి, సతో రజో తమో. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? నిస్త్రైగుణ్యో, నువ్వు త్రిగుణాలకి అతీతంగా వెళ్ళిపో, ఇంకా పైకి వెళ్ళిపో. ఆ త్రిగుణాతీత స్థితికి అంటే పరమాత్మ యొక్క స్థితికి వెళ్ళిపోతే నీకు పరమాత్మ శక్తులు, గుణాలు నీలో వస్తాయి. అక్కడ దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడు? ఆత్మకే ప్రాముఖ్యత. అందుకే లాస్ట్ లో ఏమంటాడు? త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ భవ ఆత్మవాన్ అంటాడు లాస్ట్ లో. భవ ఆత్మవాన్, ఆత్మగావు. 2వ అధ్యాయం 20వ శ్లోకం కూడా రాసుకోండి. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతో అయం పురాణ న హన్యతే హన్యమానే శరీరే. శరీరం హన్య అంటే మరణిస్తోంది, హత్య కాబడుతుంది, కానీ ఇది చంపబడదు. ఆత్మ చంపబడదు, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక న చయనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. ఏ శస్త్రము కూడా ఆత్మని దాన్ని ఖండించలేదు. రెండు ఆత్మలుగా తయారు చేయగలదా? ఒక శరీరాన్ని మాత్రం 1,00,000 ముక్కలుగా చేయొచ్చు. అర్థమైందండి? సో ఆ విధంగా ఇంకోటి ఏం చెప్పాడు? ఏవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతే నాయం హంతి న హన్యతే. శరీరము హత్య కాబడుతుంది, శరీరం మరణిస్తోంది, శరీరం వినాశి, కానీ నా హంతి నా హన్యతే, ఆత్మ కాదు. అది 2వ అధ్యాయంలోని 19వ శ్లోకం. ఇలాగా ఇవన్నీ వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి యథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్నాడు. చూసారా ఏ విధంగా వస్త్రం మార్చుకుంటుందో ఆ విధంగా ఆత్మ శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఆత్మ ఎప్పటికీ అదే ఆత్మ. అందుకని సంస్కారాలు క్యారీ అవుతాయి. తర్వాత వస్త్రంలో కూడా ఇదే సంస్కారాలు, ఎందుకంటే ఇదే ఆత్మ వస్త్రం మార్చుకుంది, కానీ ఆత్మ మారలేదు కదా, ఆత్మలో సంస్కారాలు మారలేదు కదా. సంస్కారాల అనుసారంగా ఈ యొక్క వస్త్రం దొరుకుతుంది. అందుకని సంస్కారాలు, కొంతమంది ఒక 2 సంవత్సరాలకి పెయింటర్ కింద పెయింట్ వేస్తుంటాడు. 2 సంవత్సరాల బాబు ఎవరు వెబ్ డిజైనింగ్ చేశాడంట, ఇలాగ ఏదో డ్రాయింగ్ వేశాడు, ఏదో మ్యూజిక్ వాయించాడు,
చిన్న చిన్న పిల్లలకి ఎట్లా వస్తున్నాయి ఆ సంస్కారాలు? ఏమి నేర్చుకోకుండా, ట్రైనింగ్ ఇవ్వకుండానే కంప్యూటర్ లాగా చిన్న పిల్లవాడు కంప్యూటర్లో లెక్కలు చెప్పేస్తూ ఉన్నాడు, టక 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 చెప్పేస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాయి? అది గత జన్మ సంస్కారాలు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు ఆత్మగా అనుభవం చేస్తే నీ యొక్క స్థితి శాశ్వతంగా, సుఖమయంగా, శాంతిమయంగా, ఆనందమయంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు ఈ శ్లోకం వినండి. బృహదారణ్యక ఉపనిషత్తులో మంత్రము 2.4.5. ఇందులో 1, 2 చాలా ఉన్నాయి పంక్తులు. నేను ఒక్కొక్క పంక్తి దాని మీనింగ్ వెంటనే చెప్పేస్తాను మీకు, అప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత సమరీ చేస్తాను, క్లోజ్ అయిపోతాను. ఈ మంత్రం యొక్క ప్రధాన సందేశం ఏంటంటే, సుఖము గాని దుఃఖము గాని అనుభవించేది వినాశీ దేహమా, అవినాశి ఆత్మన. హెడ్డింగ్ పెట్టేశాడు. ఇది యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ఆత్మజ్ఞాన ప్రాముఖ్యతను వివరించే ముఖ్యమైన శ్లోకము. ఇది అక్కడ ఉన్నాయో రాసుకున్నాను నేను. అర్థమైందండి. సో మొదటి పంక్తి, నవా అరే పత్యు కామాయ పతి పియో భవతి. ఇక్కడ ఏమంటున్నాడు? దాని మీనింగ్ చెప్తాను మీకు. భర్త పట్ల ఆకర్షణ భర్త కోసం ఏమీ కాదు అంటున్నాడు. ఒకసారి డీపర్ గా వెళ్దాం. ఏమన్నాడు ఇక్కడ? భర్త పట్ల ఆకర్షణ భర్త కోసం ఏమీ కాదు. ఇప్పుడు భర్త ఉన్నాడని నేను ఆనందించడం లేదు. భర్త ఉన్నాడు అంటే నాకు సంరక్షణ. భర్త పెద్ద ఉద్యోగంలో బాగా డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టి మంచి ఇల్లు పెడతాడు, కారు పెడతాడు, వ్యవహారం పెడతాడు, అన్ని పెడతాడు, చక్కగా నన్ను చూసుకుంటాడు, అందరినీ మనకి ఏం కావాలో అన్ని కూడా సమకూరుస్తాడు. అక్కడ రక్షణ, ఆత్మకి రక్షణ కింద ఆత్మ ఫీల్ అవుతుంది, శరీరం ఫీల్ అవ్వదు. ఆత్మలో ఎస్ నాకు మంచి భర్త దొరికాడు, బాగా సమృద్ధిగా ఉన్నాడు, నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. అర్థం. ఇక్కడ శరీరాలతో కనెక్షన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే సుఖము గాని దుఃఖము గాని ఆత్మ అనుభవం చేస్తుంది. సో ఆ విధంగా అనుకున్న ప్రకారంగా భర్త నడుచుకున్నాడు అనుకోండి, ఆ ఆత్మ సుఖాన్ని అనుభవం చేస్తుంది. ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు వచ్చి భర్త భార్య చెప్పిన మాట వినలేదనుకోండి, అప్పుడు ఎవరు దుఃఖపడుతున్నారు? శరీరం దుఃఖపడటం లేదు, ఆత్మ దుఃఖపడుతోంది. ఇదేంటి, ఇలాంటి భర్తను కట్టుకున్నానేంటి, ఏమిటి స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడే, మధ్యలో ఏంటి డ్రింకింగ్ చేస్తున్నాడు, ఇంటికి ఏమిటి పార్టీలు అంటాడు, అందరినీ పట్టుకొస్తున్నాడు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అయ్యయ్యో అంటూ బాధ. సో ఇక్కడ దుఃఖం అనేది ఏమి అనుభవం చేస్తుంది? శరీరం అనుభవం చెయ్యదు, ఆత్మ అనుభవం చేస్తుంది. అందుకని ఏమవుతుంది ఇక్కడ? ఆత్మ అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. సుఖం ఇస్తే సుఖంగా ఉంటుంది, ఆ హయ్యర్ లెవెల్లో, దుఃఖం ఇస్తే డౌన్ అవుతుంది. సో ఈ సుఖ దుఃఖే సమయకృత్వ అన్నాడు చూసారా, ఇది కలియుగంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి స్థితి అన్నమాట. ఆ మొదటి పంక్తి ఇప్పుడు అర్థమైంది చూసారా? ఏమన్నాడు? భర్త పట్ల ఆకర్షణ భర్త కోసం ఏమీ కాదు. తర్వాత రెండో పంక్తి ఏమన్నాడు? ఆత్మానస్తు కామాయ పతి ప్రియో భవతి. పతి అంటే భర్త కదా, అక్కడ ఆత్మ సుఖము కోసం మాత్రమే భర్త ప్రియంగా అనిపిస్తాడంట. అర్థమైంది కదండి? ఆత్మకి సుఖాన్ని ఇచ్చినప్పుడే భర్త మీద నాకు ప్రేమ, ఆత్మకి దుఃఖాన్ని కలిగించినప్పుడు ఇదే భర్త మీద నేను ప్రేమ తగ్గించుకుంటాను. అక్కడ ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ విధంగా ఆ యొక్క రక్షణ, ఆ సుఖము అవన్నిటి మీద వస్తుందండి. అర్థమైందా? ఇక్కడ నవా అరే మృత్పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. రెండవది, ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తున్నాడు, ఒక్కొక్క రిలేషన్షిప్ చెప్తున్నాడు ఇక్కడ. నవా అరే జాయాయ కామాయ జాయా ప్రియో భవతి ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియ భవతి. ఇది కామన్ గా ఉంటుంది. ఆత్మనస్తు కామాయ జాయా ప్రియో భవతి కామన్ గా అన్నిటికీ ఉంటుంది. ఇక్కడ ఏమిచ్చాడు? భార్య భర్తకు ప్రియమైనది భార్య కోసము కాదు. రివర్స్ అనమాట. ఇందాక భర్త భార్య చెప్పాడు, ఇక్కడ భార్య భర్త చెప్తున్నాడు. సో భార్య అందంగా ఉంది, అన్ని చేసి పెడుతుంది, రాగానే కాఫీ ఇస్తుంది, అందరితో బాగా పలకరిస్తుంది, నన్ను అందరి ముందు గౌరవిస్తుంది అంటే ఆత్మకి సుఖము. లేదు, ఎవరిని పట్టించుకోవడం లేదు, మీరెంత నేనెంత అండి, నేను సంపాదించుకుంటున్నా మీరు సంపాదిస్తున్నారు, మీరేం గొప్ప అంటే గొడవ పడుతుంటారు, చివరికి డైవర్స్ వస్తుంది, ఏదో గొడవ. అందుకని ఎక్కడ క్షోభిస్తుందంటే ఆత్మక్షోభ. అంటే ఇక్కడ ఆత్మని ఎలివేట్ చేయడం కోసం ఆత్మజ్ఞానాన్ని దానికి ఇంపార్టెన్స్ చెప్తున్నాడు అనమాట ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో. ఆత్మ సంతోషం కోసమే భార్య ప్రియంగా అనిపిస్తుంది. తర్వాత ఏమిచ్చాడు? పిల్లల గురించి ఇచ్చాడు. నవా అరే పుత్రాణం కామాయ పుత్రాహ ప్రియా భవంతి. దాని మీనింగ్ ఏమిచ్చాడు? పిల్లలు తమ కోసం ప్రియమైన వారు కాదు. పిల్లలు ఉన్నారంటే ప్రియం కాదండి, పిల్లలు చెప్పిన మాట వింటున్నారు,
డిసిప్లిన్డ్ గా ఉంటున్నారు, పెద్దల్ని గౌరవిస్తున్నారు, తల్లిదండ్రుల మాట వింటున్నారు, శ్రద్ధగా చదువుకుంటున్నారు, అన్ని పనుల్లో నంబర్ 1 వస్తున్నారు, అప్పుడు ప్రియంగా ఉంది. చెప్పిన మాట వినలేదు, జులాయిగా తిరుగుతున్నారు, పాడు పనులు చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, మళ్ళీ దుఃఖము. అర్థమైందండి? పిల్లలు తమ కోసం ప్రియమైన వారు కాదు. ఆత్మనస్తు కామాయ పుత్రా ప్రియా భవంతి. ఆత్మ ఆనందము కోసమే పిల్లలు ప్రియంగా అనిపిస్తారు. తర్వాత ఏమన్నాడు? ఇక్కడ ధనం గురించి చెప్తున్నాడు. భార్య భర్త పిల్లలైపోయింది ధనము. నవా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి. ధనము కోసం ప్రియం అనేది కాదు. ధనం ఉన్నదంటే ప్రియం కాదండి. ఆ ధనం అంటే ఏంటి? మనకి ఎందుకు ప్రియమవుతుంది? ధనం ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు, ధనం ఉంటే పెద్ద కారు కొనుక్కోవచ్చు, పిల్లల పెళ్లి పెద్ద సంబంధాలు చేయవచ్చు కట్నాలు ఇచ్చుకుని, అదే విధంగా అమెరికాలో పంపించవచ్చు, యూనివర్సిటీకి పెద్ద చదువులు పంపించవచ్చు. సో ఇది అనమాట. ధనం వల్ల మనకు ఒక రక్షణ, అది దానికి ఎన్నో సాధనాలు సమకూర్చుకోవడానికి ఆధారం కాబట్టి ఆ విధంగా ప్రియము. కానీ ధనము ఒకవేళ దొంగలు దోచుకున్నారు అనుకోండి, నుంచి దొంగలు పడ్డారండి, ఒక 2 కిలోల బంగారం పట్టుకుపోయారు, లేకపోతే ₹1 కోటి డబ్బు పోయింది, మళ్ళీ దుఃఖం. సో ధనము యాజ్ ఇట్ ఈస్ తానంతటా అది ఇవ్వదు. అది ఎప్పుడైతే రక్షణ ఇస్తుందో అది ఆనందము, అది మళ్ళీ లాస్ అయితే మళ్ళీ దుఃఖము. ధనము కోసం ప్రియమైనది కాదు. ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. ఆత్మ సుఖం కోసమే ధనం విలువైనదిగా అనిపిస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా అయిపోయింది, అంతిమంకి వస్తున్నామండి. నవ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి. ఈ ప్రపంచంలోని ఏది దానికోసం ప్రేమించబడదు. ప్రపంచంలో ఏది కూడా, మీరు ఏదైనా తీసుకోండి, ఈ సంబంధాలు తీసుకోండి, వస్తు వైభవాలు తీసుకోండి, వ్యవహారం తీసుకోండి, బిజినెస్ లావాదేవీలు తీసుకోండి, ఈ యొక్క మంచి ఈ విధంగా ఉన్నటువంటి పెద్ద వాళ్ళతో ఉన్నటువంటి మీ యొక్క పదవులు అవి గుర్తుపెట్టి ఏవైనా తీసుకోండి. ప్రపంచంలో మీకు దొరికేది అన్ని కూడా దాని కొరకు కాదు. దాని నుండి నాకు సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా? అది ఫేవరబుల్ గా ఉంటే సుఖము, లేకపోతే అన్ఫేవరబుల్ గా ఉంటే దుఃఖము. ఆత్మానస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ప్రతి వస్తువు ఆత్మ సుఖం కోసమే ప్రియంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంత చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? నాయనా నీకు శాశ్వత సుఖం కావాలా? ఈ వస్తువుల ద్వారా, సంబంధాల ద్వారా, భార్య భర్త పిల్లలు, ఈ సమాజంలో మనుషులు, వాళ్ళ ద్వారా నువ్వు సుఖాన్ని కోరుకుంటున్నావా? అది శాశ్వతంగా ఉండదు. శాశ్వతంగా ఉండనప్పుడు నీవు టెన్షన్లోకి వస్తావు. టెన్షన్లోకి, స్ట్రెస్లోకి, ఈ విధంగా గజిబిజిగా నీ మనసు పాడైనప్పుడు నీకు అనారోగ్యం వస్తుంది. నీకు బీపీ, షుగర్, క్యాన్సర్, అల్సర్ వచ్చి పోతావు. ఇది పర్యవసానం. కాబట్టి ఏం చెయ్యాలి? మిగతా 2 పంక్తులు జాగ్రత్తగా వినండి. ఆత్మావా అరే ద్రష్టవ్య, ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. ఏమన్నాడు? చాలా చక్కగా. కాబట్టి ఆత్మనే ద్రష్టవ్య అంటే ఆత్మనే చూడాలి, శ్రోతవ్య అంటే ఆత్మ గురించి ఆత్మజ్ఞానమే వినాలి. భగవద్గీత చెప్పాడు కదా, ఆత్మజ్ఞాన కోణంలో వినాలి. శ్రోతవ్య అంటే వినాలి, మంతవ్య అంటే ఆలోచన చెయ్యాలి, ఆత్మ గురించి ఆలోచన చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. నిధిధ్యాసితవ్య అంటే ఏం చెయ్యాలంటే ధ్యానము చెయ్యాలి, అంటే అనుభవంలోకి తీసుకుని రావాలి. 4 చెప్పాడు. అర్థమైంది? ఒకటి శ్రోతవ్య, ఒకటి ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసతవ్య. అర్థమైందండి? చూడాలి, వినాలి, ఆలోచించాలి. తర్వాత ఏమన్నాడు? ధ్యానము చెయ్యాలి. అయిపోతుంది. ఆఖరి పంక్తి. ఆత్మనోవా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన ఇదం సర్వం విదితం. మళ్ళీ చెబుతాను. ఆత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన ఇదం సర్వం విదితం. దాని మీనింగ్ ఏమన్నాడు? ఆత్మని తెలుసుకున్నవాడు సమస్తాన్ని తెలుసుకున్నవాడు. ఆత్మని తెలుసుకున్నవాడు సమస్తాన్ని తెలుసుకున్నవాడు. ఒక్కసారి ఈ సమ్మరీ చదివేసి క్లోజ్ చేస్తాను. సారాంశం ఏమిచ్చాడండి? మిత్రమా, భర్తను భార్య కోసం ప్రేమించరు, తన కోసం అంటే ఆత్మ కోసం ప్రేమిస్తారు. అలాగే భార్యను భర్త కోసం ప్రేమించరు, తన కోసం అంటే ఆత్మ కోసం ప్రేమిస్తారు. సంపదను సంపద కోసం ప్రేమించరు, తన కోసం ప్రేమిస్తారు. లోకాలను లోకాల కోసం ప్రేమించరు, తన కోసం ప్రేమిస్తారు. దేవుళ్ళను దేవుళ్ళ కోసం ప్రేమించరు, తన కోసం ప్రేమిస్తారు. జీవులను జీవుల కోసం ప్రేమించరు, తన కోసం ప్రేమిస్తారు. సమస్తాన్ని సమస్తం కోసం ప్రేమించరు, తన కోసం ప్రేమిస్తారు. ఓమైతే ఈ ఆత్మను తెలుసుకోవాలి, వినాలి, ఆలోచించాలి, ధ్యానము చెయ్యాలి. ఆత్మని తెలుసుకోవడం ద్వారా, అంటే వినడము ద్వారా,
ఆలోచించడం ద్వారా, ధ్యానము చేయడం ద్వారా సమస్తము తెలుసుకోవచ్చు ఇది అని బోధిస్తోంది. ఇది జ్ఞాన యోగాకు స్పష్టమైన నిర్వచనము. ఈ సమస్తము తెలిసిపోతుంది అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధిస్తారు. ఇది వ్యక్తి యొక్క అంతర్గత స్వయం యొక్క ప్రాముఖ్యతను మరియు దానిని తెలుసుకోవడం ద్వారా సంపూర్ణ జ్ఞానం ఎలా లభిస్తుందో వివరించే అత్యంత కీలకమైన ఉపనిషత్తు మహావాక్యము. అర్థమైందని ఇక్కడతో మనము ఈ యొక్క విషయాన్ని కూడా ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. భగవద్గీత మనకి ఏం చెప్తుంది? ఆత్మజ్ఞానమే చెప్తోంది. ఆత్మజ్ఞానం ఎందుకు తెలుసుకోమంటున్నాడు? ఇన్ని చెప్పిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోమంటున్నాడు? ఆయన ఆత్మజ్ఞానమే డైరెక్ట్ పరమాత్మతో యోగం చేసి ఆత్మలో శక్తి నింపుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ భౌతిక ప్రపంచంలో భార్య నుండి కానీ, భర్త నుండి కానీ, పిల్లల నుండి కానీ, సమాజం నుండి కానీ, ఇతరత్ర వ్యవహారాల్లో కానీ నీకు ఎక్కడైనా అప్ అండ్ డౌన్ వచ్చినా కూడా ఆత్మలో పూర్తిగా పరమాత్మ శక్తి నింపాడు కాబట్టి నీవు ఎదుర్కొంటావు. నీవు కొండంత సమస్యని ఆవగింజలాగా చేసుకుంటావు. చక్కగా నీ జీవితం ఉంటుంది. కాబట్టి ఏదైనా నీకు ఆత్మకే టచ్ అవుతుంది. కాబట్టి నువ్వు ఆత్మ పరమాత్మ నుండి రాజయోగమన ప్రక్రియ ద్వారా నువ్వు చేసుకున్నట్లయితే నీ జీవితము 3 పువ్వులు 6 కాయలుగా తయారవుతుంది. ఇక్కడతో మన యొక్క చర్చని ముగించుకుందామండి. తదుపరి అంశంలో ఇప్పుడు గత 3 ఎపిసోడ్స్ నుంచి నేను ఈ యొక్క ఉపనిషత్తులో ముఖ్యమైన మంత్రాలు చర్చిస్తున్నాను. ముఖ్యంగా అక్కడ సర్వజ్ఞాన విమూఢ అనేటువంటి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ దృష్టికి నేను తీసుకొచ్చాను అనుకుంటున్నాను స్పష్టంగా కూడా. రాబోయే ఎపిసోడ్లో గీతా శ్లోకాన్ని తీసుకుందాం ఈసారి. అదేవిధంగా 40వ యక్ష ప్రశ్న మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.